గౌరవ పోలీస్ యంత్రాంగానికి విన్నపము హెచ్చరికో హిందూ సమాజం నుండి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఒక ముష్కరుని ఒక సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో బైంసా మున్సిపాలిటీలో కొలువైనటువంటి ఈ కౌన్సిల్ మీద దాడి చేసే ప్రయత్నం ఎంఐఎం గుండాలు చేశారు. వారే దాడి చేశారు, వారే వీడియో తీశారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ వీడియోలో ఎంఐఎం గుండాలు హిందూ కౌన్సిలర్ల మీద దాడి చేసినటువంటి విషయము మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే విషయంలో మనం స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తిరిగి హిందూ కౌన్సిలర్ల మీద కేసు బనాయిస్తామని చెప్పడం చాలా దురదృష్టకరం. ఈ పోలీస్ యంత్రాంగం గత కొన్ని సంవత్సరాల నుండి ఈ బైంసా పట్టణంలో ఎంఐఎం నాయకులకు వత్తాసు పలుకుతూ వారు జీతం ఇస్తున్నట్టు వీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఉన్నతాధికారులకు మేము తెలియజేసేది ఏంటంటే మీరు న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మేము ఏదైతే అట్రాసిటీ కేసు మీద మీకు కంప్లైంట్ ఇచ్చామో అది పరిశీలించాలి. హిందూ సంబంధించిన కౌన్సిలర్ల మీద దాడి చేసినటువంటి వారిని గుర్తించాలి. మీకు ఒక ఎవిడెన్స్ కూడా మేము మీకు అందజేశాం. ఆ వీడియోలో స్పష్టంగా ఎవరి మీద దాడి చేశారో స్పష్టంగా కనబడుతుంది. త్వరలో దీనిపై చర్య తీసుకుని వీళ్ళని తక్షణమే అరెస్ట్ చేయకపోతే మా కౌన్సిలర్లు, మా హిందూ సమాజం బైంసా పట్టణంతో పాటు యావత్ ముదోల్ తాలూకాలో గ్రామానికి వెళ్ళి మీరు చేసే తప్పుని మేము ప్రతిఘటిస్తాం, ప్రజలకు వివరిస్తాం. యావత్ ముదోల్ తాలూకా ప్రజలు వచ్చి ఏఎస్పీ ఆఫీస్ ముందర కూర్చుంటారు. తర్వాత జరగడానికి మీరే బాధ్యులు వహించాల్సిందిగా కోరుతున్నాను. ఏదైతే మన 30వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ లో ఒక టేబుల్ ఎజెండా ప్రవేశపెట్టడం జరిగింది. ఏది మన బైంసా ముఖ్యమైన ప్రధానమైన సమస్య ఏదంటే ఆన్లైన్ పర్మిషన్ మాన్యువల్ గా నడుస్తున్న ఎన్ని రోజులు అవకతవకలు జరిగింది, దాన్ని రూపుమాపాలని టేబుల్ ఎజెండా పెట్టడం జరిగింది. ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ కి కన్వర్ట్ చేయడానికి ఒక డిటిసిపి డైరెక్టర్ గారి ఓరల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఎజెండా పెట్టడం జరిగింది. ఆ ఎజెండా పైన డిస్కషన్ నడుస్తుంది. కౌన్సిల్ అన్నాక వాదోపవాదాలు కొనసాగుతుంటాయి. అది ప్రజాస్వామ్యం. వాదోపవాదాలకు మేము కూడా స్వీకరించినాం, మాట్లాడినాం, అందరం మాట్లాడినాము. అయిన పద్ధతి ఏంటంటే నువ్వు పెట్టద్దు అనే అహంకారంతో హుకుం జారీ చేసి ఇది పెట్టద్దు అని చైర్మన్ గాని బెదిరించడం, కమిషనర్ గాని బెదిరించడం. దీని విషయంలో ఏమైందంటే వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి. మేము కూడా దానికి ఏమనలేదు. యాజ్ ఎ కౌన్సిలర్ గా నేను కూడా లేచేయమన్నా, జస్ట్ జాబీర్ గారు ఏమున్నా అబ్జెక్షన్ చెప్పండి, మేము అది రికార్డ్ చేస్తారు చైర్మన్ గారు, అబ్జెక్షన్ బిల్ పాస్ అయితే తర్వాత చూద్దాం అని అది కూడా అనలేదు. చైర్మన్ గారు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చైర్మన్ గారు అనే ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చూడండి అంతే అన్న. ఆ లోపు నా పైన దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత దాని సంగతి ఏంటంటే మళ్ళా నా తోటి సోదరుడు మిత్రుడు సుభాష్ పైన కూడా దాడి చేయడం జరిగింది, కులంతో దూషించడం జరిగింది. వారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎస్టీ అట్రాసిటీ ఇంకా బుక్ కాలేదు. వారు కూడా 3 రోజులు సమయం అడిగారు పోలీసు వారు. దాని గురించి మేము ర్యాలీని ప్రజాస్వామ్య పద్ధతిలో మేము కూడా రాజ్యాంగాన్ని గౌరవించి చట్టాన్ని పోలీసు వ్యవస్థని గౌరవించి మేము ఈ రోజు నిరసన మానుకొని ర్యాలీని మానుకొని మేము సమయం ఇస్తున్నాము. ఆ అట్రాసిటీ బుక్ చేయాలా. ఆ తర్వాత ఇంకా సిగ్గుచేటి విషయం ఏంటంటే ఎంఐఎం గుండాలే దాడి చేసి మా పైన ఎఫ్ఐఆర్ చేపిస్తారు. వాళ్ళలో ఎఫ్ఐఆర్ A1 దత్తాత్రి గారు, A2 వైస్ చైర్మన్ గారు కూడా ఇంక్లూడ్ చేయడం అంటే మా యొక్క వ్యవస్థ పైన మీరు పోలీసు వాళ్ళని ఎంఐఎం గుండాలకు అనుగుణంగా పనిచేసి హిందూ ముస్లింని కలిపి ఎఫ్ఐఆర్ చేశారు. హిందువుల మీద దాడి కాదు ఇది, మా యొక్క హిందువుల మీద దాడి, మళ్ళీ మా యొక్క కౌన్సిల్ పైన ఎఫ్ఐఆర్ చేయడం సిగ్గుచేటు. అందులో A1 వీరున్నారు, A2 వైస్ చైర్మన్ ఉన్నారు, A3 నేనున్నాను, A4 నేనున్నాను, సుభాష్ ఉన్నాడు. ఈ సుభాష్ పైన కూడా ఎఫ్ఐఆర్ చేయడం ఎంత సిగ్గుచేటు. పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నా అబ్బా అంటే వాళ్ళకి తొత్తులాగా పనిచేస్తురా? ఇంకా మేమేంత ఏమైనా బ్యాలెన్సింగ్ పద్ధతి అవలంబిస్తున్నాయి. ఎన్ని రోజులు అవలంబించడం? ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళని మీరు రక్షించండి, వాళ్ళని కేసులో ఇరికిస్తే ప్రజాస్వామ్యం మేము కాపాడబడుతుంది. ఎన్ని రోజులు ఈ డ్రామాలు? మేము కాబట్టి డీజీపీ దగ్గరికి వెళ్తాం. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎంపీలు అందరూ కలిసి ఒకవేళ ఈ చర్యలు తీసుకోకపోతే
మొత్తం యావత్ తెలంగాణ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి బీజేపీ తరఫున అందరి తరఫున పార్టీలకు కోరుతాము. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతాం. మేమేమో గుండారాజ్యం చేస్తలేము. ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మేము కౌన్సిల్ నడుపుతున్నాం. మా పైన దాడి చేయడం అది ప్రజాస్వామ్యం సిగ్గుచేటు. ఆ పోలీస్ వ్యవస్థ కాపాడాల్సిన వాళ్ళు పోలీస్ వ్యవస్థ ఇట్లా మా పైన రివర్స్ పెట్టి అంటే మా యొక్క గలాన్ని తొక్కిపెట్టడానికి జాబీర్ని సపోర్ట్ చేస్తారా మీరు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ తెలంగాణలో ఈ బైసా ప్రాంతం అంటే తెలుసు. ఎవరు ఇక్కడ అన్యాయం ఎవరిపైన జులుం జరుగుతుంది, ఎవరి అన్యాయం ఎవరు బాధితుల పైన కేసులు పెట్టడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. రాబోయే చర్యలు మేము తర్వాత రాష్ట్ర అధ్యక్షులకు మాట్లాడడం. బీజేపీ కౌన్సిలర్ అందరూ పోతాము, అందరు చైర్మన్ గారు కలిసి పోతాము. ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకవేళ అట్రాసిటీ కాకపోతే అదేవిధంగా మా పైన పెట్టిన కేసు పెట్టినాము ఏదో నామమాత్రంగా కేసు పెట్టి మీరు 41 నోటీస్ తీసుకోండి అంటే ఏం మాట? సెక్షన్ల కర్ఫ్యూలు అయినప్పుడు కూడా అంతే చేస్తారు, బ్యాలెన్సింగ్ చేస్తారు. మేము మీతో కలిసి పనిచేస్తాం పోలీసు వాళ్ళతో గ్రూపు అర్థం అన్ని కలిసి గొడవలు కమ్యూనల్ కాకుండా మేము సిద్ధంగా ఉన్నాం 24/7. కానీ మీరు ఎందుకు రౌడీలకు వత్తాసు పలుకుతున్నారు? ఇంకా చదువుకున్న వాళ్ళు కౌన్సిల్లో వచ్చారు. మాకు కమ్యూనల్ కావాలని ఇష్టం ఉంటాయా? అస్సలు మేము కమ్యూనల్ ఒప్పుకోం. మా ప్రాణాలైనా అర్పిస్తాం బైసా రక్షణ కోసం, మహిషా పరిరక్షణ కోసం. అంతేగాని కమ్యూనల్ కావడానికి మేము ఎప్పటికీ సిద్ధపడం. మేము ఎవడైనా వస్తే వాడిని చట్టపరంగా శిక్షించడం మేమే అప్పగిస్తాం. ఆ హిందూ అయినా ముస్లిం అయినా. బైసా కాపాడాలంటే అందరు కలిసి పనిచేద్దాం. అంతేగాని వన్ సైడ్ కేసులు వేసుకుంటా పోతే మేము కూడా దీన్ని ఊరుకునే లేదు. ప్రజాస్వామ్యం చట్టపరంగా మేము కూడా హైకోర్టు రాజ్యాంగాన్ని అనుసరించి వారిపైన చర్యలు ఎవరిపైనా కానీ మీరు హిందూ అయినా ముస్లిం అయినా చర్యలు తీసుకోండి. వారిపైన బైన్సాకు శాంతి విఘాతాలు ఎవరు కలిగిస్తే వాళ్ళ చట్టపైన చర్యలు తీసుకోవాలి. మా ఉంటే కౌన్సిల్లో ఎడ్యుకేషన్స్ ఉన్నారు, రాజకీయ క్షేత్రంలో ఎడ్యుకేషన్ పర్సన్స్ వచ్చారు. ఒక బైన్సాని అభివృద్ధి రూపాల్లో తీసుకోపోతుంటే మీరు రౌడీలకు వత్తాసు వాళ్ళకి మా మీద ఎఫ్ఐఆర్ చేస్తారా? ఇదేం ప్రజాస్వామ్యం? ఇప్పుడు సెక్షన్స్ గుర్తుకొస్తాయి మీకు. కౌంటర్ బ్లాస్ట్ కేసు మీకు అట్రాసిటీ చేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు గుర్తుకొస్తాయి. కౌంటర్ కేసు మా పైన వేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు గుర్తురావా మీకు? మేము పోలీస్ వ్యవస్థను ఐపీఎస్ ఆఫీసర్ల గురించి మేము ఎన్నో సేవలు చేస్తాం. వారికి కూడా బైన్సా పరిరక్షణ విషయంలో ఎటువంటి గొడవ లేకుండా వారికి కూడా తెలుసు. మీరు కూడా తమరు ప్రస్తుతం ఉన్న ఆఫీసర్లు కూడా తెలుసుకుంటే బాగుంటది. హిందువులు కానీ ఇప్పుడున్న కౌన్సిల్ కానీ మా బిజినెస్ దెబ్బతింటున్నాయి, అందరూ దెబ్బతింటారు. మేము ఎందుకు కోరుకుంటాం కమ్యూనల్ ఇష్యూస్ కావాలని? కాబట్టి అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని విషయాలు ఎట్టి పరిస్థితుల్లో పక్షపాత ధోరణి వహించకూడదు. పోలీసు వాళ్ళు ఏమున్నా హిందూ అయినా ముస్లిం అయినా శిక్షించండి. ఎన్ని రోజులు ఇవి గొడవలు? రూపు మాపండి, వేయండి పీడియాక్లు. గొడవలు చేసిన వాళ్ళు అన్యాయంగా ఇరికించడం ఎంతవరకు? మొన్న కర్ఫ్యూల విషయంలో కూడా ఎందరో అమాయకులు బలయ్యారు. ఎన్ని రోజులు చూస్తా కూర్చుంటాం? చేయండి శిక్ష. ఎవరికి శిక్ష పడనివ్వండి. ఎవరు మెయిన్ అక్యూజ్ మెయిన్ కల్ప్రిట్స్ ఎవరు అసలు దీనికి బైన్సాకి గొడవలు చేస్తారో వాళ్ళపైన వేయండి. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము కౌన్సిల్ నడిపించుకుంటుంటే మా పైన దాడి చేస్తే ఇంకా మా పైన కేసులు పెడితే ఎంతవరకు సమంజసం? మేము మీడియా మిత్రులు కూడా ఒకటే కోరుతున్నాము. మేము కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అనుసరిస్తాం. మేము ఎవరికి అగెనిస్ట్ కాదు. పోలీసు వ్యవస్థ కానీ ఎవరికి అగెనిస్ట్ కాదు. మా పైన మా బైన్సా పరిరక్షణ విషయాలు ఎవరు దాడి చేసినా మేము అగెనిస్ట్ వాళ్ళకి అంతే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మేము కూడా కోరుకునే పోలీసు వారు మేము సమయమైనా పాటిస్తున్నాం. మేము కూడా గొడవలు కావద్దనే కోరుకుంటున్నాం. కాబట్టి మీ పోలీసు వ్యవస్థ పారదర్శకంగా పనిచేసి న్యాయం ఏ వైపు ఉందో ఆ వైపు పనిచేయండి. ప్రజలతో పనిచేయకండి. ప్రజలతో పనిచేస్తే రేపు రోజు మీరు ప్రజలతో పనిచేసినా రేపు రోజు మీరు డిపార్ట్మెంట్లో వృత్తిలో ఎన్ని సంవత్సరాలు కొనసాగుతారు? 60 సంవత్సరాలు కొనసాగుతారు. తర్వాత మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. బైన్సాలో ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కేసుల వల్ల. ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ కర్మ వదిలిపెట్టదు ఏ పోలీస్ ఆఫీసర్నైనా. ఆత్మ పరిశీలన చేసుకోండి. అమాయకులను నిరీక్షించకండి. రౌడీలకు వత్తాసు పలకకండి. ఏమన్నా అంటే మేము బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. బ్యాలెన్సింగ్ చేస్తే గొడవలు ఆగుతాయి కదా? గొడవలు చేసిన వాళ్ళకి మేము బ్యాలెన్సింగ్ వేయండి, కేసులు వేయండి. అన్నీ ఇరువైపులా కేసులు వేసేసి మేము చేసేసినాం తులిపేసుకున్నాం అంటే ఎప్పటికీ సొల్యూషన్ దొరకదు. సొల్యూషన్ మేము కూడా మీకు మేము సహకరిస్తాం. ఎవరైతే అన్యాయం చేస్తారో చేయండి, వాళ్ళపైన మేము బాజాప్తా వస్తాం. కాబట్టి మేము పోలీసు వ్యవస్థని కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వ్యవస్థని కూడా కానీ కలెక్టర్ని గారి కూడా పారదర్శకంగా పనిచేయండి. మేము కూడా సహకరిస్తాం 24/7. కాబట్టి అందరికీ నమస్కారం. మీటింగ్లో మాపై దాడి చేయడం జరిగింది. మేము మా స్థానంలో మేము కూర్చొని ఉన్నా కూడా వాళ్ళే వచ్చేసి
ఏదో కొట్టుదామన్నట్టు భయపెడదామన్నట్టు తిట్టుకుంటూ దాడి చేయడం జరిగింది. అలాగే కులని దూషించడం కూడా జరిగింది. ఆ వీడియో ఏదైతే వీడియో ఉన్నదో ఆ వీడియోలో వాయిస్ అనేది గందరగోళంగా ఉన్నది. దాన్ని సరిగ్గా వినలేకపోతున్నాము. ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. దాన్ని పరిగణనలో తీసుకొని కేసుని ఫైల్ చేయాలని చెప్పేసి ప్రజలందరికీ నమస్కారం. ఏదైతే నిన్న మా మున్సిపాలిటీలో మా నెలవారీ మీటింగ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక టేబుల్ ఎజెండా రూపంలో మేము ఒకటి పెట్టడం జరిగింది. అది బైన్సాను అభివృద్ధి చేయాలని ఏదైతే మాకు ఆఫీసర్లు సిడిఎంఐ ఆఫీస్ నుంచి మాకు ఒక ఉత్తర్వుల ద్వారా ఏదైతే మీ కోరం మీ మున్సిపల్ కౌన్సిల్ ద్వారా మీరు ఒక ఆమోద పత్రాన్ని తీసుకొని వస్తే తొందరలోనే ఏదైతే కమర్షియల్ ఏరియాలు ఏదే మన రెసిడెన్షియల్ ఏరియాలుగా మరియు ఇండస్ట్రియల్ ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియాలుగా తొందరగా అవుతుందని చెప్పడంతో దాన్ని మేము కూడా ఏదైతే ఎజెండాలో టేబుల్ ఎజెండా రూపంలో పాస్ చేయడం జరిగింది. అది పాస్ చేసిన ఎంబడే ఇది ఎజెండా టేబుల్ ఎజెండా మాకు ఇప్పుడు వద్దు, తర్వాత ఏదైనా ఉంటో పెట్టుకోండి అని చెప్తే ప్రవీణ్ గారు కూడా అక్కడి నుంచి లేచి ఇప్పుడు ఎజెండాలో ఏదన్నా టేబుల్ ఎజెండా పెట్టుకోవచ్చు కదా, చిన్న విషయం ఏది పెద్ద విషయము అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఆ జరిగిన తర్వాత ప్రవీణ్ గారు అక్కడి నుంచి మాట్లాడేసరికి ఆయనపై ఇక్కడున్న ఎంఐఎం కౌన్సిలర్లు అందరూ ఆయనపై దాడి చేయడం జరిగితే తర్వాత నేను కూడా వెళ్ళి వాళ్ళని అందరిని ఆపేసి సర్దుబాటు చేసి ఎక్కడెక్కడ చేసి సరే ఈ ఎజెండాను తర్వాత పెట్టుకుందామని కూడా చెప్పి చేయడం జరిగింది. దాని తర్వాత మేము కౌన్సిల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సరే ప్రవీణ్ పైన దాడి చేసిండు, అది మా కౌన్సిల్కు సంబంధమే అన్న మాదిరిగా కూడా మేము వ్యవహరించి కాములుగా ఉంటుంటే తర్వాత గంట 2 గంటలు 3 గంటల తర్వాత పూర్తిగా వీడియోలు మేము ఏదో కౌన్సిల్లో డామినేషన్ చేసినాం, మాదే మొత్తం నడుస్తుంది 15 మినిట్ హటావ్ అన్న లెక్కని ఏదో అప్పటిదిన్న వీడియోని తీసుకొచ్చి పెట్టడంతో మరి ప్రవీణ్ కానీ మా కౌన్సిలర్లు కానీ అందరు కలిపి మనం న్యాయంగా పోదాం అని పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సరే అని మాకు పోలీస్ స్టేషన్ నుండి కూడా మాకు సరే చేసి మేము అన్ని ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేస్తామని లెక్కని చెప్పడం జరిగింది. తర్వాత తెల్లారి చూసేసరికి ఎఫ్ఐఆర్ అయిపోయింది ఇద్దరికి. అది ఎఫ్ఐఆర్లో తర్వాత ప్రవీణ్ ఎఫ్ఐఆర్ను తీసేసరికి ఎఫ్ఐఆర్లో A1గా నన్ను, A2గా వైస్ చైర్మన్ను, A3గా ఏదైతే ముస్లిం కౌన్సిలర్ ఉన్నాడు ఆమీర్ అలా భార్యను, తర్వాత ముజీబ్ అహ్మద్ ఏదైతే మాకు సపోర్ట్గా కోఆప్షన్ మెంబర్గా ఎన్నుకోబడ్డ ఆయనను కూడా దాన్ని ఇరికించి ప్రవీణ్ ఇరికించి అన్ని విధాలుగా ఇచ్చి కౌంటర్ చేయడం. తర్వాత కూడా మేము పోలీస్ వారిని సార్ ఇట్లెందుకు కౌంటర్గా చేసిండ్రు, నేనే పని చేసిన, నేనే కౌన్సిల్ నడిపెట్టుకొని నేనే పోయి ఆపినా అంటే ఇద్దరి కౌంటర్ మాకు అప్లికేషన్ వచ్చింది, కౌంటర్ రూపంలో మేము తీసుకున్నాం అని చెప్పడంతో తర్వాత కూడా మరి ఏదైతే మన హిందూ సమాజం కానీ బైన్సా వాళ్ళని పిలుపునివ్వడం జరిగింది. రేపు మనము ఏఎస్పీ ఆఫీస్ను ముట్టడి చేసి అప్లికేషన్ ఇద్దామని ఏదైతే మనం ర్యాలీ రూపంలో పోదామని చెప్పడంతో తర్వాత అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ మనను ఫోన్ ఆధార సంప్రదించి పిలవడంతో మేము పోయి మాట్లాడి సార్ ఇది కాదు మరి మీరు న్యాయంగా చేయండి అని చెప్తే తర్వాత ఏదైతే మా పైన సరే ఆయనపై ఎఫ్ఐఆర్ అయింది, ఆయన పైన చేసిందని దాడి చేసిన మనం పోయి చెప్పుకోవడం జరిగింది. మా పైన ఎఫ్ఐఆర్ మా పైన ఏదైతే బైన్సా మున్సిపల్ చైర్మన్ పైన కూడా ఎఫ్ఐఆర్ చేసి మనకు ఇచ్చి పంపడం మేము సరే మీరు ఏదైనా మాట్లాడుందని చెప్తే ఏఎస్పీ సారు చొరవతో ఎమ్మెల్యే గారు చొరవతో ఏఎస్పీ గారు 2-3 రోజుల్లో మేము ఆ కంప్లైంట్ని పూర్తిగా తీసేసుకొని పరిష్కారం చేసి ఏదైతే దూద్ కా దూద్ పానీ కా పానీ అంటే ఏది ఉన్నా కరెక్ట్గా చేస్తామని చెప్పడంతో ఎమ్మెల్యే గారు మనందరినీ సరే వాళ్ళ తర్వాత 3 రోజులు మనకు టైం ఇచ్చిండ్రు, 3 రోజుల తర్వాత మీరు కరెక్ట్గా చేయకుంటే మళ్ళీ ఏదైతే ఈ రోజు సిచ్యువేషన్ ఉన్నదో ఆ రోజు మళ్ళీ అవుతుందని చెప్పడంతో ఆ సారు కూడా మాకు చెప్పి మాకు పంపించడంతో ఎమ్మెల్యే గారు కూడా పంపించడంతో మేము వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే మీరందరూ వచ్చి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిండ్రు. మీకు కూడా మేము చెప్పుకోవాలా మరి ఏం జరిగింది అని మీకు కూడా అన్ని విధాలుగా చెప్పడం జరిగింది. ఏదైతే 3 రోజులు మనం ఓపిక పడదాం, 3 రోజుల తర్వాత మనకు న్యాయంగా జరగకుంటే మళ్ళా తర్వాత మనం ఏ రకంగా కార్యాచరణ చేద్దామో ఆ రకంగా మన కార్యాచరణ చేసి ముందుకు పోదామని
మీ అందరితో కోరుకుంటున్నా. అదేవిధంగా ఏదైతే అధికారం కోల్పోయి ఒక 3-4 నెలలు అవుతలేదు, మన పైన ఏవో కేసులు పెట్టి ఏదో చేసి అన్ని చేసి చేయడం జరుగుతుంది. అది కూడా అధికారులు గమనించాలి. బైంసా పట్టణం శాంతియుతంగా ఉండాలా, మరి కరెక్ట్గా మా కౌన్సిలే నడాలా, బైంసానే కరెక్ట్గా పోవాలంటే హిందూ ముస్లిం అందరం కలిపి కట్టుగానే మనము ఏదైతే చైర్మన్గా ఎన్నుకొని అందరూ సమాజం మంచి జరగాలని కోరుకోవడం జరుగుతుంది. దానికి కూడా ఒక వర్గంకు మద్దతు పలకకుండా ఏదైతే మా అందరికీ సహకరించి బైంసా అభివృద్ధి కూడా ఈ అధికారులు కూడా సహకరించాలని కోరుకుంటూ ఇవ్వాలి. ఇదే పోలీసు వాళ్ళు ఏదైతే తప్పుడు కేసు చేసింది ఏది మా పైన, ఇంకొకటి ఈయనను కూడా దూషించింది. ఈయననైతే డైరెక్ట్ ఏదైతే మా కౌన్సిల్లో జరిగితే ఏదైనా టేబుల్ మీద ఉండే మాట్లాడతారు, ఏదైనా మనిషిలో పోయి అటాక్ అయితే చేయరు కదా. అది చేసినా కూడా దాన్ని డామినేషన్ చేసిన మాదిరిగా చేయడం తప్పు అని మేము ఆ కౌన్సిల్లో జరిగింది అట్లనే ఊరుకున్నాం. దాని గురించి కూడా మేము మా ప్రధాన ఎజెండా ఏమంటే ఏదైతే ఇండస్ట్రియల్ ఏదైతే కమర్షియల్ ఉన్నదా దాన్ని తొందరలోనే రెసిడెన్షియల్ జోన్ చేయాలని దాన్ని మా ప్రధాన ఎజెండా ఉంటే దాన్ని అడ్డుకోవడం జరిగింది. అట్రాసిటీ కేసు అనేది ఖచ్చితంగా కావాలా, వీరి మీద వేసిన కేసులు కూడా మాఫీ చేయాలా, లేని ఏడల ఖచ్చితంగా రానున్న 3 రోజుల్లో కార్యాచరణ అనేది చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఈ హిందూ ఐక్య వేదిక సందర్భంగా తెలియడం జరుగుతుంది. 3 రోజులు టైం ఇది కేవలం హిందూ సమాజమే కాదు, హిందూ ముస్లిం అందరం కలిసి చేసే ప్రక్రియ కాబట్టి పోలీస్ యంత్రాంగం ఏమంటున్నారంటే దీన్ని కమ్యూనల్ ఇష్యూ దేకండి అది కౌన్సిలింగ్ మీటింగ్ కాబట్టి అని చెప్పి. ఏనాడు కౌన్సిలింగ్ మీటింగ్లో మీ కమ్యూనల్ ఇష్యూ అది కానే కాదు, మేము కేవలం పోరాటం చేసేది ఎంఐఎం పార్టీ మీదనే. దయచేసి పోలీస్ యంత్రాంగం గమనించాలి, మేము పోరాటం చేసేది కేవలం ఎంఐఎం పార్టీ మీదనే. మేము హిందూ ముస్లిం కలిసి మున్సిపాలిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి పోలీస్ యంత్రాంగం కొద్దిగా ఆలోచన చేసి ముందు పోతే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నమోదు చేయాలా, మీ మీద పెట్టిన కేసులు తీసేయాలి. అట్రాసిటీ కేసు కావాలి, కేసు